ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ 7 కొండలు శ్రీవారి సొంతమని ఇక్కడ ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు. అలాగే తిరుమలలో అన్య మతస్థులు పని చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో పనిచేసే ఇతర మతస్థులను వేరే శాఖలకు పంపుతామని సీఎం తెలిపారు. గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానులు తర్వాత ప్రాణదానం ఈ 2 ట్రస్ట్ని ముందుకు చేసేపోతున్నాయి. మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకని సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ బర్డ్స్ కానీ సిమ్స్ కానీ మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్నీ కూడా చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ మాధవ సేవ 2 ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 7 కొండలు శ్రీవారి సొంతమని అక్కడ ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదన్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ఏదైతే ఒక రోజుకి సంబంధించినటువంటి 44 లక్షల రూపాయలు ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కి అయితే విరాళంగా ఇచ్చిన పరిస్థితి ఉంది. తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచి ఒకటే మాట్లాడినారు. యాక్చువల్గా తిరుమల అన్నప్రసాదం మొదలుపెట్టిందే ఎన్టీ రామారావు గారు. ఆయన తర్వాత పూర్తిగా ఇక్కడ ప్రక్షాళన కూడా బాగా జరిగిందని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ముఖ్యంగా టీటీడీలో ప్రాధాన్య ట్రస్ట్ నాడు ప్రారంభించానని చెప్పేసి ఆయన తెలిపారు. ముఖ్యంగా తిరుమలలో అక్రమ వ్యాపారులకైతే ఖచ్చితంగా చెక్కు పెట్టాల్సిందే అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే తిరుపతిలో వివాదంగా ఉన్నటువంటి ముంతాజ్ హోటల్ నిర్మాణం, ఇటు దేవాలయం సంబంధించినటువంటి స్థలాలని వెంటనే రద్దు చేస్తున్నట్లయితే తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నాం, ఖచ్చితంగా రద్దు చేస్తాము. వాళ్ళకి అంటే ముంతాజ్ హోటల్ ఏదైతే ఈ కొండకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు అంటే ఎటువంటి ప్రైవేటు వ్యక్తులకి ఆ స్థలాలను కేటాయించబోమో, టీటీడీకి సంబంధించినటువంటి కార్యక్రమాలే నిర్వహిస్తాం. అవి తప్ప వేరే ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడంలో ఏమాత్రం ఉండదని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఏపీ టూరిజం కి కేటాయించిన స్థలము అంటే మొత్తం కలిపి చూస్తున్నట్టయితే 35.32 ఎకరాల స్థలం లీజుకు రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ప్రాంతానికి ఆపోజిట్ గా రోడ్డుకు ఆ పక్క ఏదైతే గవర్నమెంట్ కి స్థలం ఉంది పూర్తిగా అక్కడ స్థలాన్ని కేటాయిస్తాం. ఖచ్చితంగా కావాలంటే అక్కడ ఏదైనా నిర్మాణాలు చేసుకోండి, కానీ శ్రీవారి టీటీడీకి అంటే శ్రీవారి కొండలకి సంబంధించి ఇక్కడ తిరుమల పవిత్ర చేయకుండా ఆ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థలకి సంబంధించి ఎటువంటి హోటల్స్ రాకూడదని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ముఖ్యంగా ఏదైతే
అన్యమతస్తులకు సంబంధించి కావచ్చు. అంటే ముఖ్యంగా అన్యమతస్తులు కూడా ఇక్కడ టీటీడీలో పనిచేసేందుకు అర్హులు కాదు. ముఖ్యంగా వాళ్ళని పూర్తిగా అయితే నిర్మూలిస్తాం. ఏదైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో హిందువులు పనిచేయకుండా ఉండడానికి కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ప్రధానంగా తిరుమలలో మాత్రం అన్యమతస్తులు ఉండనిపోయే లేదని చెప్పేసి సీఎం చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్వచ్ఛందంగా దాతలు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో ఏదైతే మిగతా రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఆయన అయితే అన్నారు. ముఖ్యంగా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించేందుకు ఆ రాష్ట్రాలు ముందుకు రావాలని ఆయన కోరిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో విదేశాల్లో కూడా ఆలయాలు శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన అన్నారు. మరోవైపు టీటీడీ కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా పాలక మండలి అధికారులు పనిచేయాలని ఏదైతే టీటీడీని అప్రతిష్ట పాలు చేయకూడదని చెప్పి ఆయన అయితే కోరిన పరిస్థితి ఇక్కడ కనపడింది.